ఒక 5 లక్షలు కావాలి. 5,000 కూడా కష్టమే అత్తయ్య. నిన్ననే డబ్బులు మొత్తం ఖర్చు అయిపోయాయి. బాలు ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాడు. అస్సలు కుదరదు. వెళ్ళండి వెళ్ళండి. నిజమా? అలా ఎలా అన్నది రాణి? తాత పరిస్థితి అలాగే ఉంది. ఎక్స్క్యూజ్ మీ, రూమ్ నెంబర్ 19. స్ట్రైట్ గా వెళ్ళండి. తాతయ్య, 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 నాన్న, డాక్టర్స్ ఏమన్నారు? ఆపరేషన్ చేసి స్టంట్స్ వేయాలన్నారా. మరి ఇక్కడే ఉంచారేంటి? ఆపరేషన్ చేయాలి కదా. 2 లక్షలు అడ్వాన్స్ కట్టాలన్నారు. కట్టాలి కదా నాన్న. కట్టడానికి మా దగ్గర డబ్బులుండాలి కదరా. ఏమంటున్నారు మావయ్య మీరు? ఏంటి మీరు చెప్పేది? 2 లక్షలు లేవా నాన్న? ఏది కావాలన్నా బాలుని శశిని అడగాల్సిన పరిస్థితి వచ్చిందిరా. మొత్తం అంతా వాళ్ల కంట్రోల్లోకే వెళ్ళిపోయింది. మరి బాలుకి చెప్పలేదా నువ్వు? ఫోన్ చేస్తే తీలేదురా. వాడిని అడిగి డబ్బులు తెస్తాను అని మీ అమ్మ ఆఫీస్కు వెళ్ళింది. కానీ అక్కడ శశి అడ్డుపడి డబ్బులు లేవని చెప్పి వెనక్కి పంపించిందంట్రా. మీ అమ్మ ఫోన్ చేసి నాతో ఈ విషయం చెప్పింది. ఏంటండి, మీరు డబ్బులు కట్టారా? డాక్టర్, ఇంకా లేదండి. డబ్బుల కోసమే వెళ్ళారు. తీసుకుని వస్తారు డాక్టర్. లేట్ అయ్యే కొద్దీ ఆయన పరిస్థితి డేంజర్లోకి వెళుతుంది. ఆ తర్వాత మీరు డబ్బులు తెచ్చినా మేమేం చేయలేమండి. డాక్టర్, ముందు మీరు ట్రీట్మెంట్ మొదలు పెట్టండి. డబ్బులు మేము తర్వాత కడతాం కదా. ఇక్కడ అలాంటిదేం కుదరదండి. మా రూల్స్ ఒప్పుకో. డాక్టర్ గారు, మా తాత ఎవరు అనుకుంటున్నారు? రాణి గ్రూప్ ఆఫ్ సీత. ఇండస్ట్రీస్. డాక్టర్ గారు, ఇప్పుడు ట్రీట్మెంట్ మొదలు పెట్టాలంటే ఎంత కట్టాలో చెప్పండి. ముందు 2 లక్షలు కడితే ఆపరేషన్ థియేటర్కి తీసుకుని వెళ్తారు. 2 లక్షలు తర్వాత కడతాం. ముందైతే ఒక 50,000 కడతామండి. ఆపరేషన్ మొదలు పెట్టండి సార్. ఆపరేషన్ అయ్యేలాగా మిగతా డబ్బులు మేము అరేంజ్ చేస్తాము. సరే, మీకోసం నేను మాట్లాడతాను. అది కూడా పేషెంట్ కండిషన్ బాలేదు కాబట్టి ముందు ఆ డబ్బులు తెచ్చి కట్టించండి. అలాగే. అమ్మ సీత, మా దౌర్భాగ్యం కొద్దీ ఆ 50,000 కూడా లేవమ్మా. మీ అత్తయ్య అక్కడి నుంచి ఒట్టు చేతులతో వస్తుందమ్మా. పేరుకు మాత్రం పెద్దింటి వాళ్ళం. ఇప్పుడు కనీసం 50,000 కూడా లేక ఒక మనిషి ప్రాణాన్ని పణంగా పెట్టాం. నాన్న, మీరు బాధపడకండి. ఏదో ఒకటి చేసి మనం తాతయ్యని కాపాడుకుందాం. మావయ్య, ఓ 50,000 నా దగ్గర ఉన్నాయి. నేను ఇంటికి వెళ్ళి ఇప్పుడే తీసుకుని వస్తాను, సరేనా? ఏమండి, నేను వెళ్ళి డబ్బులు తెస్తాను. మీరు ఇక్కడే ఉండి చూసుకోండి. నేను వెంటనే వచ్చేస్తాను, సరేనా?
ఏంటి రత్తాలు ఒకతే ఉంది, సీతక్క కనిపించట్లేదు, అటు బండి కూడా లేదు. బయటకేమన్నా వెళ్ళిందా? డబ్బులు లాగుదాం అనుకున్నానే. సర్లే, తర్వాత వద్దాం. ఇంత దూరం వచ్చి ఒట్టి చేతులతో ఎందుకు వెనక్కి వెళ్ళాలి? డబ్బులు తీసుకుని వెళ్తే పోలా? మనం అడిగితే కొంచెమే ఇస్తుంది. అదే గనక మనమే తీసుకుంటే మొత్తం మనదే కదా. ఏది ఏదేంటి? ఈ డబ్బా ఓపెన్ చేస్తుందేంటి? ఇందులో పెట్టిన డబ్బులేవి? అయ్యయ్యో, డబ్బులు! రత్తాలు! రత్తాలు! ఏటమ్మాయి గారు, ఏమైంది? ఈ డబ్బా ఇలా తెరిచిపెట్టిందేంటి? లోపలికి ఎవరైనా వచ్చారా? ఇందులో డబ్బులు కనిపించట్లేదు. రత్తాలు! అయ్యో అయ్యో, నేనేటి చూడలేదమ్మా. నేను బయట బేరం చూసుకుంటున్నాను. నువ్వు బయట బేరం చూసుకుంటున్నావు, లోపలికి ఎవరో దూరి మొత్తం డబ్బంతా దొంగతనం చేసి ఎత్తుకెళ్ళిపోయారు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 50,000 పైనే ఉంటాయి. ఇప్పుడు ఆ డబ్బులు ఎంత అవసరమో తెలుసా? అవతల తాతయ్య గారిని హాస్పిటల్లో చేర్పించారు. డబ్బులు కడితేనే ఆపరేషన్ చేస్తామని అంటున్నారు. ఈ డబ్బులున్నాయన్న ధైర్యంతోనే నేను అడ్వాన్స్ కడతానని చెప్పొచ్చాను. ఇక్కడ చూస్తే డబ్బు పోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? అమ్మాయి గారు, ఇలా అవుతుందని నేను అనుకోలేదమ్మా. ఏ దొంగ సచ్చినోడు దూరి సచ్చాడు. ఆడి పాడి కట్ట, ఆడికి మాయరోగం రాను. పాపిష్టి సచ్చినోడు. రత్తాలు, మనం జాగ్రత్తగా లేకుండా ఎవరినో తిట్టుకుంటూ ఉంటే ఉపయోగం ఏంటి? ఇప్పుడు తాతయ్యని ఎలా కాపాడుకోవాలో నాకు తెలియట్లేదు. భగవంతుడా! అవును డాడ్, డబ్బుల కోసం మా ఆఫీస్కి వచ్చింది. లేవని చెప్పి పంపించేశాను. అభిమానం కల మనిషి కదా, చెప్పదులే. చెప్పినా నేనేదోలాగా మేనేజ్ చేస్తాను. పోతే పోయాడ్లే. అయినా ఆ ముసలోడు బ్రతికి మాత్రం ఏం సాధిస్తాడు చెప్పండి? శశి, డాడీ మళ్ళీ కాల్ చేస్తా. అమ్మ నా కోసం ఆఫీస్కి వచ్చిందా? పిఏ చెప్పాడు. చెప్పాడా? వాడికి పని పాట లేదు. వాడి సంగతి తర్వాత చెప్తా. నాన్న కూడా 3 సార్లు ఫోన్ చేశాడే. ఏం లేదులే బాలు, తాతయ్యకి ఒంట్లో బాగాలేదని హాస్పిటల్కి తీసుకెళ్లారంట. ఆ విషయం చెప్పడానికి నీకు ఫోన్ చేసుంటారు. అవునా? తాతయ్యకి ఏమైంది? ఏం లేదులే, నువ్వేం కంగారు పడకు. కాస్త బీపీ ఎక్కువ అయిందంట, అంతే. పెద్దతనం కదా, ఇలాంటివన్నీ కామన్.
మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటానని చెప్పడానికే అత్తయ్య గారు వచ్చారులే. నువ్వు మీటింగ్లో ఉన్నావు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని వెళ్ళిపోయారు. సరే, ఏ హాస్పిటల్లో చేర్పించారు? వెళ్ళి చూసేద్దాం పదా. ఏం అవసరం లేదు బాలు. అక్కడ చుట్టూ అందరూ కనిపిస్తే పెద్ద ఆయన ఇంకాస్త టెన్షన్ పడతాడు. ఆయనకి ఏదో జరిగిందనుకుని నిజంగానే ఫీల్ అవుతాడు. ఈ రోజు డాడీ బర్త్డే గుర్తుందా నీకు? మనం వెళ్ళి కేక్ తీసుకోవాలి, ఈవినింగ్ పార్టీకి అన్నీ అరేంజ్ చేసుకోవాలి. మనకి చాలా పనులున్నాయి బాలు. వెళ్దామా? అన్నట్టు మీటింగ్ ఎలా జరిగింది బాలు? డీల్ అంతా మనం అనుకున్నట్టే జరిగింది కదా? అలాగే జరిగింది. అంతా నువ్వు చెప్పినట్టే మాట్లాడాను. ముందు కాదన్నారు, ఆ తర్వాత వాళ్ళే ఒప్పుకున్నారు. సరే వెళ్దాం పద. పద. హలో హలో సీత, ఏమండి? ఇంకా ఎంతసేపు సీత? తొందరగా రా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. డబ్బులు కడితే ట్రీట్మెంట్ మొదలవుతుంది. ఏమండి? డబ్బులు డబ్బులు పోయాయండి. మై గాడ్, ఏం మాట్లాడుతున్నావు? డబ్బులు పోవటం ఏంటి? అదే అదే ఎవరో దొంగల ఇంట్లోకి దూరి డబ్బులు తీసుకెళ్ళిపోయారండి. నాకేం చేయాలో పాలుపోవట్లేదండి. సరే సీత, నువ్వు ఏడవకు. నువ్వు వెంటనే హాస్పిటల్కి వచ్చాయి. నేను వెళ్ళి నా ఫ్రెండ్స్ని ఎవరినైనా డబ్బులు అడుగుతాను. అయినా 50,000 ఏం సరిపోతాయి? దాదాపు 5 లక్షలు కావాలి. ముందు నువ్వు ఇక్కడికి రా. అలాగేనండి, ఇప్పుడు వస్తున్నాను. అసలు తప్పంతా నాది. ఆ డబ్బుల గురించి నా తలకి ముందే చెప్పి వెళ్ళుంటే జాగ్రత్తగా దగ్గర పెట్టుకునేది. ఇప్పుడు ఏం చేయాలి? భగవంతుడా, తాతయ్యని ఎలాగైనా కాపాడు తండ్రి. ఆదిత్య, వదినా, ఆదిత్య, ఏమైంది వదినా? వదినా, ఏమైంది వదినా? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పొదినా. ఆదిత్య, తాతయ్యకు హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్లో చేర్పించారు. అవునా? ఏ హాస్పిటల్ వదినా? ఇప్పుడు తాతయ్య ఎక్కడున్నారు? తాతయ్యకి ఎలా ఉంది వదినా? ఆపరేషన్ చేసి స్టంట్ వేయాలంటున్నారు, కానీ అత్తమ్మ మావేళ్ళ దగ్గర డబ్బులు లేవు ఆదిత్య. డబ్బులు లేకపోవడం ఏంటి వదినా? బాలు అన్నయ్యని అడగలేదా? అడిగారంట ఆదిత్య, కానీ శశి డబ్బులు లేవని చెప్పి వెనక్కి పంపించిందంట. అడ్వాన్స్ కడదామని నా దగ్గర ఉన్న డబ్బులు తీసుకెళ్దామని వస్తే అవి కాస్త ఇంట్లో దొంగలు పడి డబ్బు పట్టుకెళ్ళిపోయారు. నాకేం చేయాలో తోచట్లేదు ఆదిత్య. ఆలస్యం అయితే తాతయ్య గారికి చాలా ప్రమాదం. మీ అన్నయ్య డబ్బుల కోసం ఎవరినైనా అప్పడగడానికి వెళ్ళారు. అవి దొరుకుతాయో లేదో. వదినా, నువ్వేం టెన్షన్ పడకు. తాతయ్య ఏ హాస్పిటల్లో ఉన్నారు? సరే వదినా, నువ్వు హాస్పిటల్కి వెళ్ళు వదినా. ఎలాగైనా సరే నేను డబ్బులు తీసుకొని వస్తాను వదినా. నువ్వు వెళ్ళొద్దునా. సరే వెళ్ళు. ఎవరు లేరండి? ఆగండి ఆగండి, వెళ్ళిపోకండి. ఏమండే, చెప్పేది మీకేనండి. అవన్నీ ముట్టుకోవద్దండి.
నిర్దాక్షిణ్యంగా డబ్బులు లేవని చెప్పిందండి. కనీసం బాలుని కలిసే అవకాశం కూడా ఇవ్వలేదు. వాణ్ణి కలిసినా ఉపయోగం ఉండదు రాణి. ఆ శశి ఎంత చెబితే అంత. నేను ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? కనీసం తిరిగి ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. ఇప్పుడు ఏం చెయ్యాలండి? తాతయ్యని ఎలా కాపాడుకోవాలి? రామ్ ఎక్కడైనా అప్పు దొరికితే అత్తమ్మా! తెస్తానని వెళ్ళాడు కదా, చూద్దాం. అత్తమ్మా, మీరేం భయపడకండి. ఆదిత్య డబ్బులు తీసుకుని వస్తానని చెప్పాడు. ఈయన కూడా డబ్బుల కోసం వెళ్ళారత్తమ్మా. డబ్బులు వస్తాయి, తాతయ్యకి ఏం కాదు. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదత్తమ్మా. ఏమన్నావు సీత? ఆదిత్య డబ్బులు తెస్తానన్నాడా? అవునత్తమ్మా, డబ్బులు తెచ్చి బిల్లు కడతాను అని చెప్పాడు. వాడెలా తెస్తాడమ్మా? పాపం వాడే మెకానిక్గా పనిచేసుకుని బ్రతుకుతున్నాడు. ఇప్పుడు కావాల్సింది వేలల్లో కాదమ్మా, లక్షల్లో. 5 లక్షలంటే అంత ఈజీనా? ఎవరినైనా అప్పటికి తెస్తాడేమో మావయ్య. కాసేపట్లో వచ్చేస్తాడు. ఏమ్మా, మీరు డబ్బులు కట్టరా? అడ్వాన్స్ 50,000 కడతామన్నారు కదా, ఏమైంది? లేదు సిస్టర్, డబ్బులు ఇంకా రాలేదు. మా ఆయన మా మరిది ఇద్దరు డబ్బు తెస్తామని వెళ్లారు. వాళ్ళు రాగానే డబ్బులు కట్టేస్తాం. ఏంటమ్మా మీరు ఎంతసేపు వెయిట్ చేయాలి? పేషెంట్ని బయటకు పంపించమని మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పారు. మీరు పేషెంట్ని వెంటనే వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఆగండి సిస్టర్, డబ్బులు కడతాం అంటున్నాం కదా, ఎందుకు బయటకు పంపిస్తారు? చూడమ్మా, మీ మంచి కోసమే చెప్తున్నాను. డబ్బులు కట్టలేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు. డబ్బులు కట్టకపోతే ఇక్కడ ఏ పని జరగదు. దయచేసి అర్థం చేసుకోండి, తీసుకెళ్ళండి. ఏంటమ్మా ఇంకా మీరు వెళ్ళలేదా? ముందు బెడ్ ఖాళీ చేయండి. నర్స్ వెళ్ళి పంపించు. నేను అదే చెప్తున్నాను డాక్టర్, వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. డాక్టర్ ప్లీజ్ కొంచెం టైం ఇవ్వండి. డబ్బులు కడతామండి, నా మాట నమ్మండి. ఇంకెంతసేపు ఆగాలమ్మా? ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు. అసలు అడ్వాన్స్ కూడా కట్టకుండా ఇక్కడ ఇంతసేపు ఉంచామంటే ఇదే చాలా ఎక్కువ. వెళ్ళండమ్మా, ఏ ధర్మాసుపత్రికో వెళ్ళండి. ఇక్కడ డబ్బులుంటేనే ట్రీట్మెంట్. డాక్టర్, మీకు కావాల్సింది డబ్బు, కానీ మాకు కావాల్సింది ప్రాణం. కొంచెం లేట్ అయినా డబ్బులు కడతాం, కానీ మా తాతయ్యకి ఏమైనా జరిగితే ప్రాణం తెచ్చివ్వలేరు కదా. నేను చెప్పేది కూడా అదేనమ్మా. ఆ తర్వాత మీరు డబ్బులు తెచ్చినా ప్రాణాలు కాపాడడం కష్టం అవుతుందమ్మా. ముందు ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. అవసరం లేదు. వదినా, కట్టాల్సిన 5 లక్షలు నేను డబ్బు తీసుకొచ్చాను. ఆదిత్య వచ్చావా? అమ్మా, నువ్వేం కంగారు పడకమ్మా. డాక్టర్, ఈ డబ్బులు తీసుకుని అర్జెంటుగా మా తాతయ్యకి ఆపరేషన్ మొదలు పెట్టండి. మీరు వెంటనే వెళ్ళి బిల్డింగ్ కౌంటర్లో డబ్బులు కట్టేయండి. నర్స్ వెంటనే ఆపరేషన్ థియేటర్కి పేషెంట్ తీసుకుని వెళ్ళండి. ఓకే డాక్టర్. అమ్మా, నువ్వేం భయపడకమ్మా. తాతయ్యకి ఏం కాదమ్మా. నేను బిల్లు కట్టేసి వస్తానమ్మా. ఏమండి, ఇప్పుడు మీరెక్కడున్నారు? తొందరగా రండి. ఆదిత్య డబ్బులు తీసుకొచ్చాడు. తాతయ్యకి ఆపరేషన్ చేస్తారంట. మీరు తొందరగా రండి. ఎస్ రే గోరక్, కొట్టావురా. ఈ గేమ్ మనమే కొట్టావురా. 20,000 లాభం. యాహూ! యా ఏమండి,
మీ దగ్గర డబ్బులు లేవన్నారు కదా, ఉన్నదంతా పోగొట్టుకున్నాను అన్నారు. మరి ఇప్పుడు ఆన్లైన్ గేమ్ ఆడడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ, ఓ దేవుడు ప్రత్యక్షమై వరం ఇచ్చాడులే. నిజం చెప్పండి, మీకు ఈ డబ్బు ఎక్కడిది? మీరు మళ్ళీ మా వదిన దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుక్కున్నారు కదా? ఎందుకు సార్? నువ్వు శిశిరేఖ నిలయంలోకి వెళ్ళి ఆ ఇంట్లో దొంగతనం చేశావు. నీ మీద కంప్లైంట్ వచ్చింది, అరెస్ట్ చేస్తున్నావు. బండి ఎక్కించండి.